అటువంటి ఇళ్ళలో ఉన్న ధనం బండ్లలో మెరుకొని భార్య వరదలు బండ్లలో కొలువు నేనేనమ్మా. అమ్మా సై సై అందుకే అన్నం దాన ధర్మం చేయకున్నా కానీ దక్షిణ తరా వెయ్యాలి దారుల కంపన వెయ్యాలి ధర్మాపురణ గురాలు అన్నారమ్మ. ధర్మాపురి ఏడుకొని గంగను దానవాడి గంగ పెట్టుకున్న లక్ష్మీ నరసింహ స్వామి పూజ అయినా రాను 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 సెలవు ఏడుకొని తిరుముగ్గు ఏడు కొండలు ఇంకా స్వామి పూజలైనా వచ్చి అలవేలు మంగమ్మ పూజ కడతా ఉన్నారే. భద్రాచలం ఏరుకొని అయోధ్య రామయ్య పూజలు శ్రీశైలం ఏరుకొని చుట్టుముట్టు పాతాల గంగా నద్దల ఎన్ని గుండెలు బంగారు విలువైన భ్రమరమ్ముతున్న పార్వతి మల్లికార్జున స్వామి పూజలైన ఎన్ని కులలో పూజ పడినా కానీ రామా అంటే వేసింది ఆట మిగిలింది ఆట మీద ఆడబడ్డ గుడి కాదు రామా. సాకేశ్వర స్వామి గుడిని కళ్ళ చూసేనమ్మా. పూర్వకాలం నాడు ఏ పెద్దలు కట్టినప్పుడు ఇప్పటికైనా నలబడ్డది ఆడబడ్డది కూడా రోషించకూడదు. రోషించిందే పాటికత్తది బామ. పరస మందిని అవిరాడు కానీ ఆ పరస ఉన్న సేనే పంటెక్కువ చూపెట్టిందాట. ఉరవుతూ భయంగా భయంగా శరణ పట్టి తిట్టంగా ఒక మాట తలుగున్నాం అన్నారు. గరగబూసం అందం అన్నారు. ఏ పుట్టలో ఏ చేసి ఉంటాడో ఏ గుళ్ళే ఏ దేవుడు ఉంటాడో బామా సుందర గుళ్ళను బామా కొండ మృగాల జీవజంతువు లద్ది ఉన్నదాట. లద్ది అంత ఎత్తిపారబోయంగా పొత్తురాయంత రాత్రి శివలింగం చేరింది. ఆ శివలింగానికి కళ్ళ చూసిండు. మరి ఆనాడు మాత్రం అనగా
గుడి వెనకాడ గుండం గుండంలో నీళ్లు తీసుకొచ్చి ఆ గుడి అంత శుద్ధి చేసిండు అబ్బా మరి ఎంతైనా కానీ మా పోతే ప్రాణం అన్న ఓ లేకుంటే బిడ్డ సంతానం అన్న దొరకాలి అయితే కాలు తిండి అయితే కాలు ఇంటికాడ పెట్టిరాకపోయావా కాళ్ళు 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 పాలాభిషేకం చేశారు నీరాభిషేకము పుష్పాభిషేకమైన మరిగిపోయిన దీపాలను రాదు రామా దీపాలన్నీ ముట్టించిన జగ 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 వెలుగుతున్నాయి ఈ దీపాలన్నీ వెలుగుతాయ్యా 12 గంటల వరకు 1 గంట వరకు ఆ దీపాలన్నీ ఆడిపోతాయి 1 గంట ఎక్కడిదయ్యా ఒక్క గంటే ఉప్పనేసిన శక్తి అయితే చూడు 1 గంట దాకానట 1 గంట ఎక్కడ గంటే 3 గంటల దాకా ఈ దీపాంతర సమర పోసుకొని ఈ దీపాలను మనం చదువుకోవాలి భార్యవర్తలు మాత్రం ఆ గుళ్ళె మాత్రం నిండు మనసుతోనైనా కారమబ్బులో తిరుపతిలో
దేవుడు ఓ దేవా చెట్టు మీద పండు కింద అన్న సన్ను రంగమాది వేసినట్టు కోరి గుడికి అల్లంత దూరాన ముచ్చనే అమ్మా ఏమండి ఎందులో ఎండకాలం పుట్టలు గిరాట ఓ మనిషి నీకే ముట్టిందే దొప్పుడు దొప్పుదే దొబ్బుడు దొబ్బుదే ఎవరి పిల్లలు అరే పట్టదు నువ్వు నీ పడతాయి మా ఇంట్లో పడతాడు బిడ్డ పడ్డు అని ఫలితే గాని ఇంకేం ముట్టిందని నన్ను తొప్పేస్తానవే అన్నపూర్ణేశ్వరి ఏందయ్యా ఏమైనా కూడా గుళ్ళపోయేవాడు ఏం చెప్తాను మొక్కుతాను ఇప్పుడే ఓ అన్నోడు పడ్డది కనబడ్డదా ఓ రెప్ప మీద ఓ రెప్ప పడ్డదే ఓ రెప్ప పడ్డది కానీ ఆ గుడముదరికి ఎవరో జంగమయ్య వచ్చాడు ఆ గుడముదరి గుడిముదరికి వచ్చిన జంగమయ్యకు దానం పెట్టేస్తా నీ గుళ్ళె ఒక్కని మొక్కుతే నువ్వు గుడి ముందు పోయి నువ్వు వేస్తావు అన్నట్టు సుతారా మొగలు నా పిల్లని అరే గుణం 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 అంటారా అంటే నా పిల్లని గుణం చూడు అబ్బో నువ్వు గుడి ముంగడ పోతే గుళ్ళె ఒక్కను కానీ గుళ్ళె చీకటి ఉన్నది నాకు భయం కాదు నాకు భయం అయితే గుళ్ళె చీకటి ఉన్నది ఏమైనా నువ్వు భయపడద్దు మనిషి పక్క పడతా ఉన్నావు ఇవో ఎక్కువ కావాలి సరికా చెప్పి పరవాడాలి నువ్వే పోయి దానం పెట్టరా పని ఇలా తప్ప నేను పోయి దానం పెట్టాలా నీ మోత కాని వాడు నాకంటే అరకదా కూడా అయితే ఈ ఊరు పోలవారు ఎలా వచ్చేస్తా తప్పించి కాడ పరకల్లా చూడేస్తా తప్పును వాడే ఆగన్నాడు అయ్యి వెనుక మరితే నాకు గతే నేను కింద వాడి మీద వాడి మీద మరి నేనెప్పుడు మీద అవుతారా 2 గంటలకు మాత్రం నీ కింద అయితే ఏముంది మీద అయితే ఏముంది అందరూ వాడు పోయినాక ఏముంటే 12 గంటల వరకు రిజల్ట్ బయట పడాలి ఆశా పేరు అన్నది 12 గంటల వరకు తెలిసిపోవాలి అద్దయ్యా అద్దయ్యా లొల్లి పెట్టుకోవద్దు లొల్లి పెట్టుకుంటే ఏమవుతావయ్యా మనవరు కాదు మన పల్లె మనకు రిజల్ట్ సంగతి నీ సంగతి నా సంగతి 5 ఫుల్ బాటిల్ ఛాలెంజ్ తెలుస్తున్నావు ఏదైతే 10 అవుతుంది కానీ 10 లొల్లి పెట్టుకోవద్దు ఇక్కడనే ఉండు పోయి దానం పెట్టి చెప్తా ఆయన మంచిగా నీకు ఎట్లా ఎట్లా కనబడతాడు నాకైతే జంగమయ్య కనబడతాడు సాతోలే నాకు సాతోలే కనబడతాడు తాతకు మనవరాలకి పడుతున్నాయి దగ్గర సంబంధం అయ్యా ఇక అడుగు పోవాలి ముంగట మూట వారేసుకొని కూర్చున్నాడు తండ్రి సరే పోయి అడిగిరా పో అడవిలో రోజున మహారాష్ట్ర రామ రామ దేవుడి కన్నయ్య పల్ల కన్నవారే 10 మంది 10 దానం చేయాలి నీ చూడని భార్య నీ పిల్లలు నీ కుటుంబం బతకాలన్నది అయ్యో వెళ్ళిపోవా జంగయ్య
పాపి చేతి దానమన్నా నువ్వు పాపి ఎట్లా దోసగారు ఎట్లా బిడ్డ ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది మన ఊరు బిడ్డ భార్య భర్తలు పాల్గొంట గుర్ర పూజ చేస్తాను ఎందుకు గుర్ర పూజలు పట్టినారమ్మా ఎందుకు ఏడుతారు అవ్వా ఏ మానవుడైనా కష్టం వస్తే పరమాణి చెప్పుకోవాలి బిడ్డ ఏదన్నా ధనం తెలిసి ఎవరు చెప్పకుండా దాచుకోవాలన్నది కన్న తండ్రి ఉన్న బిడ్డను కన్న బిడ్డ ఉన్నదమ్మ నీ కడుపులో ఉన్న బాధ కన్న తండ్రి అనుకోని నాతోటి ఎల్లబోసుకోవమ్మా ఏమిటి ఈ బిడ్డ నగరం నా భర్త పేరు నాయుడు నా పేరు శాంతిమతి నా గర్వాన కలిగిన నాకు ఇద్దరు కొడుకులు అయ్యా పెద్ద కొడుకు రామనందరి వాడు రామనాయుడు చిన్న కొడుకు భీమనందరి వాడు భీమనాయుడు పెద్ద కొడుకు పెళ్లి చేసిన నా కోడలు పాపవ్వ అయ్యా కొడుకులు లేని బతుకు బతుకరది బిడ్డ లేని సాగు కావరాదు అన్నరే నా గర్భాన అడవిలలు కావాలి అడవిలో లేని సాగు కావాలని నల్ల ధనవంత బండ్లలో వస్తున్నాను నేను పూజలకు వచ్చిన కాడ గుండవలేదు మొక్కని దేవుళ్ళు తిరగని తీర్థంలో నీ ఎక్కడి గుడి పెట్టలేదు అందుకెళ్ళి రావంగా రావంగా సముద్రాల ఒడ్డుకు నాగేశ్వర స్వామి గుడి కనబడితే అడిగట్టి భార్య భర్తలు దక్కాలని కింది పెట్టి శ్రీపాదల పైకి పెట్టి మొంటి వరగాలు తపస్సు పట్టినాం ఎప్పటి వరం ఎడపోతుల గడతల ఎడబాబుల గడతల కడప కాండవులలో కంటికి నిద్ర లేదు ఒంటికి సుఖం లేదు కాదు నాయన వచ్చిన గరగర గంట ఒకటి గుబా గుబా శంకోడి భార్య భర్తల తపస్సు విన్నాం ఎత్తి రాజ్యాలు తిరిగేది అంకుదంగమైన కాదు ఊరు తిరిగేది మృగజంగమైన కాదు సాక్షాత్ శివుని వద్ద ఉండే శివపాలే సంగమను అన్నారు ఓ బిడ్డ ఏడికి వేరే సంతానం కాదు బిడ్డ నువ్వు నన్ను నమ్ముకుంటే నీకు చక్కగా అడవిలో సంతాన ఫలం ఇస్తానమ్మా అందుకే అన్నారు బిడ్డ పాముకేమో పంటిగా నీసవు తేలికేమో పండిగా నీసవు కరడు అంటే నరమానానికి నిలువెల్ల విషం ఉంటది అమ్మా పరమ పంటికి తాగితే పని ఏ ఓడి బిడ్డ వాళ్ళంతా దూరాన సముద్రాలు వారిపోతే బిడ్డ సముద్రాలు ఒడ్డు పోయి నువ్వు తడివిడతాను చేసి వడిగా ముందుకు వచ్చి ప్రాధాలు ఒక చోట పెట్టి రెండు అత్తాల కింది పోయి రిక్కాకి పిల్లరీతు కళ్ళు ముక్త పిడ పిల్లరీతు అంగిళ్ళు ప్రవహిస్తానమ్మా అడవిలో
కమ్మల బుట్టాలకు నేను ఎడతా అంటే ఉన్నదా పుల్లు బాటిల్ అంటావు పుల్లు బాటిల్ ఉన్నదిరా పుల్లు బాటిల్ జోలు చేయకు బిడ్డ ఇట్లనే ఉన్నదా పుల్లు బాటిల్ అని ఏంటిని వాళ్ళ కథలు ఇచ్చిరా కథ చెప్పించుకుంటారు ఆడబిడ్డలు ఇచ్చి తీసుకుపోయి ఆటోలో పెట్టినావు అని నువ్వు అంటివి ఆటోలో పెట్టినావు అంటే మీ అన్నం ముంచి తిన్నరా మొన్న ఎక్కడ పాదారులో పిల్లి ఇక్కడ సరపల్లి అవుతారా ఏ వేరే అట్లా అట్లా కూర్చున్న నలుగురు నిమ్మలంగా ఆటో కాదు కూర్చుంటుంది పడుకున్నారు అంటే పచ్చని కూడా వేరు ఇంత మంచిగా చూసి కథ ఎట్లా మాయమైనట్టు నలుగురు మనుషులు మేము అనుకున్నాం పోయి మామను పోయి చూసి రాబోరా చాలా పనులు దొరుకుతాయి అట్టి డబ్బే ఉంది అలా సీసలేదు తాగొచ్చి ఏమంటారు కథోడు ఏం చెప్తారా కదా అప్ప మా మందే మాకు రివర్స్ అయిపోయింది అందుకని ఫుల్బాటు వాళ్ళు కథ అయిపోయేదాకా ఇవ్వమన్నారు కథ అయిపోయినాకనే ఇస్తాం అంత ఇవ్వమన్నారు అయితే అయితే మరి ఆ జంగోడు ఏమన్నా అన్నాడే లేదండి చక్కని సంతానం ఇచ్చాడు చక్కగా అంటే పోయి కట్టె లెక్క ఉన్నదా లేదండి చిక్కగా ఉన్నది అంటే సలబొట్ట తీయగా ఉన్నది తీయగంటే అరటి పండు కానా లేదండి ఇంకా తీయగా ఉంది ఓ సేపు కావచ్చు ఇంకా తీయగా ఉన్నది ఓ గులాబ్ జామ్ ఇంకా తీయగా ఉన్నదబ్బా గజ్జూర కావచ్చునే గజ్జూర కాదురా గజ్జరోడా దాన్ని ఖర్జూరా అంటారు ఖర్జూరా మరి మా బాబమ్మ అని కథ పిండి పోయినాక మరి కట్టె పట్టుకొని నిమ్మలం కచ్చుకుంటే మనవాడా గజ్జూర పండి పోతాడు పిలువన్నది కదా అరే అంటే చదువుకోలేను అయితే నారాయణ కాలేజ్ డిగ్రీ చదివిన కాదురా అది ఎక్కడ ఉంటుంది ఖర్జూర అంటారు ఖర్జూర కాదు అంతకంటే చక్కదనం ఉన్నదండి మరి అందరూ చక్కదనం అంటే అయ్యో నాకు ఆదికొచ్చిందే ఏంటిదో నిమ్మకాయ కావచ్చునే నిమ్మకాయ పుల్ల ఉంటది బాడకావు మొగని బాగా కావంటారే మొగని బాడకావనొచ్చు బామ్మర్ అనొచ్చు ఎప్పుడు అనవచ్చు అంటారా మొగని అంటే బామ్మర్ అంటారా ఈ ముసలు మధ్యలో ఉందా కాదా అనవచ్చని పడతాను వాళ్ళు అమ్ములు ఉన్నట్టు బాగుంటారు ఎప్పుడు అంటారు ఎప్పుడు అంటారంటే కట్టం చేసి ఇంటికి వచ్చి ఓ నైన్ మందా వస్తాను 100 రూపాయలు పట్టుకుని ఊళ్ళో పోతాడు ఊళ్ళో అక్కడ నీ అసలు సోపది కలిస్తే 90 అక్కడ కోటర్ అవుతుంది కోటర్ అక్కడ ఆఫ్ అవుతుంది ఇంతమంది ఎక్కువ వరకు ముచ్చట ఎక్కువ అవుతుంది ముచ్చట ఎక్కువ వరకు పొద్దు పోతుంది ఇంటికాడ ఉన్న భార్య గుర్తుగా టైం 9-10 వస్తాను ఇంకా అత్తలేడు అయినే అత్తలేడా ఇంటికైతే బుక్కలు అన్నం పెడితే తిని పండుకుంది ఎట్లా కావాలి పండుకున్నాక లేపుతాడా ఏందని ఇంటికాడ భార్య కావాలి వస్తుంది ఇక తాగినోనికి బాధపడి చక్క రాస్తాడు నుంచి బాధ కలుసుకుంటూ వస్తాడు అయ్యా ఇక్కడ గలవల నిలబడి చూస్తుంది భార్య అదే చూడు ఆ బామ్మది పోయేటప్పుడు ఎట్లా వేడొచ్చినప్పుడు ఎట్లా ఆ బామ్మది పోయేటప్పుడు ఎట్లా వేడొచ్చినప్పుడు ఎట్లా వస్తాడు ఎవరైతే కాళ్ళు తెలుస్తుందా పాలు తెలుస్తుందా వాళ్ళైతే రాని కానీ తాగొచ్చుండి కాళ్ళు కడిగే సోయి ఉండదు చెప్పు ఇచ్చే సోయి ఉండదు ఇంటికెళ్ళి వచ్చి అటువంటి చెయ్యింది అంటారు నువ్వు అని అయ్యో నువ్వు మరి వెళ్ళిపోతామని భార్య బండ్ల మీద కొలువు తిరిగినా గలగల గలగల
సంపద నీ చేస్తాను. నా చీర పట్టుకొని పోతాను ఏందయ్యా? నాడు చూస్తే అనుకోవాలి ఇన్న కూర్చున్నాడు. ఆయన ఎవరే? ఆయన మా హస్బెండ్, మా శ్రీవారి, నా పేరు వీటి నా మొగడు. మరి మీ ఆయన పేరేంటి? ఆయన పేరు అరవింద్. ఆయన పేరు అరవింద. నీ పేరు? ఆ పేరు అర్థకాపురం. మా చిన్న ఇంకా అగరబత్తులు అని పేరు పెట్టుకోవాలి. ఏందయ్యా అమ్మ తాసి ఇంతేనా కానీ అగో మీ దొరసా నేను దేవుడిలో పోయవేను. మరి యా సాగేశ్వర స్వామి గుళ్ళలో సంతానం దొరికింది. కాస్త ఎట్లనే ఇంకోసారి 4-5 సార్లు చేసిన అనుకో, సరకాల పోలీస్ స్టేషన్ లో రేపు కేసు కింద కేసు పెట్టింది అనుకో, పోలీస్ ఆయన తీసుకొని పోతాడు, నిన్ను కొట్టడు, వాడు ఏమన్నాడు మాట తీరికీస లెక్కిస్తారు, ఒకరి మంట లెక్కిస్తారు. పోలీస్ ఆయన మంటలు ఎత్తే కిటికీ దారం కడతాడు. ఆ దారాన్ని టింగు 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 అంటే నువ్వు సంగ ఏమంటే దూరం ఉండి మాట్లాడు. అసొంటి ఆడదాన్ని కాదు, మహిళా సంఘం గ్రూప్ లీడర్ ను. మరి మీ గ్రూప్ పేరు ఏం పేరే? ఆ గ్రూప్ పేరు గ్రామదీపిక. నీ బోడల దీపిక కాదు, గ్రామదీపిక. అంటే నువ్వు గ్రామ దీపికలను ప్రెసిడెంట్. 5 మండలాలకు అధ్యక్షురాలు నెరికాను. అధ్యక్షురాలు ఆతంకూరి, ఇటు పోతే పరకాలు, ఆడిపోతే గీసుకోండి, ఆడిపోతే దుక్కోండి. నియోజకవర్గం మనది కాదు, సంఘం నాదే. ఆడు మొక్కన లెక్కట్టు నువ్వు 5 మండలాలు. అయితే మరి మీ దొరసాను మాత్రం అనగా నిండు గర్భవతురాలు భయం. ఆ రాజు రజకత్రిక అడిగే ఇల్లు అమ్మా దాసి, మేము పోయి ఇన్ని రోజులే కదా ఈ ఊళ్ళో పంట పాడి గొడ్డు గోద కులాల 18 జాతుల మంది అంత కుశలమేనా తల్లి? ఏందా మాకేందా? ఆ పార్టీ 2000 ఇచ్చుడు, ఈ పార్టీ 2000 ఇచ్చుడు, అయినాక నీ దేవుడు పెట్టుకున్నా. మాకేం రాదేమో. ఇన్ని రోజులు ప్రచారానికి పోతే 200 వచ్చేది. ఊళ్ళో తిరుగుతాం అందా, వేరే ఊరు పోతే 200 300, కోరాట పోలక 500 అవ్వ 1000 రూపాయలు కూలి పోరు లేదు ఇక. లజముండా ఈ నిన్న మొన్న వచ్చిన నీకా నుంచి వారి మోకం నీ కనబడతాడు, నీ మోకం కూడా వాడేస్తాడు. 3వ తారీఖు ఉంటుంది భజన. 3వ తారీఖు మోగోళ్ళని ఆడోళ్ళకి ఇగో మీ ఆయన కలిసి ఏమైనా దేవతల పుయ్య పోతుంది. పుయ్య వేతన కాదు, నిన్ను ఒక మాట అడగాలనిపిస్తుంది. అడిగితే నువ్వు ఏమనుకుంటావు అని, నా గుండెత్తేసినట్టు అవుతుంది, ఓ బండెత్తేసినట్టు అవుతుంది, ఓ రౌతెత్తేసినట్టు అవుతుంది, బోర్డుకు బోర్డిచ్చినట్టు అవుతుంది లోపల. రౌతన్న కదే, బోడన్న కదే, గుట్టన్న కదే, గుండన్న కదే. బోడ అంటే ఏంటిది, ఆ గుట్ట అంటే ఏంటిది, రౌత అంటే ఏంటిది, బండ అంటే ఏంటిది, అవా ఒకటేనే. దేవాన దేవతలో పూయ పోతే మరి ఏ దేవుడు అన్న సంతాన ఫలం ఇచ్చానా, ఇది ఇచ్చానా? ఇచ్చిన అంటే అర్థం ఉన్నది, ఇగిలిచ్చిన అంటే ఇగో ఇచ్చంద్రాల పిల్ల కట అత్యంత గోడ సాడుకు పోయి గోకి నొట్టేసుకున్నాడు నీ ఆశ ఉంటాయి.